లూకాసు వార్త 20వ అధ్యాయం 37వ వచనం 38వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. పొదను గురించిన భాగములో ప్రభువు అబ్రహాము దేవుడనియు ఇస్సాకు దేవుడనియు యాకోబు దేవుడనియు చెప్పుచు మృతులు లేతురని మోషే సూచించెను. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. ఆయన దృష్టికి అందరూ జీవించుచున్నారని వారికి ఉత్తరం ఇచ్చాను. ఈ సందర్భంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సేవ చేస్తున్న దినాలలో తన వెనుక ఉన్న తన శిష్యులు ఆయన సంభాషించుకుంటున్నప్పుడు మరి పొదను కూర్చున్నటువంటి సంభాషణ ఆ సందర్భంలో శిష్యులు ప్రస్తావించి దాని యొక్క భావం ఏంటి, ఆనాడు మోషే అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడును అని దేవుడు తనతో మాట్లాడినట్టుగా సెలవిచ్చాడు. వాళ్ళందరూ మరణించారు కదా, వారు లేరు కదా, వారి గురించి ప్రస్తావిస్తూ వారి దేవుడను అని చెప్పాడని వారిలో కొన్ని డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ కోసం వ్యక్తపరిచాడు. అప్పుడు ప్రభు అయిన యేసు క్లారిటీ ఇస్తూ అన్నాడు, అక్కడ ఒక మాటలో చక్కగా తేల్చిపడేశాడు. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు అన్నాడు. అంటే దీని భావం బ్రతికున్న వారికే ఆయన దేవుడు, చనిపోతే వారికి దేవుడు కాదని కాదండి. ఇక్కడ ఈరోజు చాలామంది ఇందాక మీకు గుర్తు చేసినట్లు చాలామంది జీవించుచున్నాననే పేరు మాత్రానికే జీవిస్తున్నాం కానీ మన క్రియలు మన పరిస్థితులు మన జీవితం మృతమైన దానిగా ఉంది అనే మాటను మీకు చెప్పాను. ఈ సందర్భంలో దేవుడు కూడా అంటున్నాడు, ఆయన సజీవులకే దేవుడు కానీ ఆయన మృతులకు దేవుడు కాదు. అనగా ప్రియమైన వారలారా, ఈరోజు సజీవులకు ఎవరు సజీవులు? సజీవులకు దేవుడును అంటున్నాడు ఆయన. ఎవరు సజీవులు అని అంటే ఈరోజు చాలామంది నేను బ్రతికి ఉన్నాను అని చెప్పుకుంటున్నటువంటి మనం, ఆ బ్రతికి ఉన్నానని చెప్పుకుంటున్న నీవు నీ జీవితంలో ఈరోజు ప్రార్థన లేదు, ఈరోజు వాక్యం లేదు, ఈరోజు ఉపవాసము లేదు, ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళడం లేదు, ఈరోజు దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. నీ జీవితంలో ఒక ఏకాంత ప్రార్థన, ఒక కుటుంబ ప్రార్థన ఈరోజు నీ జీవితంలో కరువైపోయింది. ఇవన్నీ ఎవరు చేయలేరు అని అంటే చనిపోయినటువంటి వారు ప్రార్థన చేయరు, చనిపోయిన వారు మందిరానికి రారు, చనిపోయిన వారు వాక్యం చదవరు, చనిపోయిన వారు దైవ కార్యక్రమాలలో పాల్గొనలేరు. ఈరోజు నీవు బ్రతికుండి కూడా ఈ పనులు చేయకపోతే మనం చనిపోయిన వారితో సమానమే కదా. దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఆయన సజీవులకే దేవుడు. ఈరోజు పిల్లరా, మృతమైన వారు కూడా సజీవులుగా ఉన్నారని చెప్పడానికి ఏంటి అని అంటే ఈరోజు చాలామంది మన పితరులైన వారు, అనేక మంది దైవజనులు, అనేక మంది భక్తులైన వారు, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అనేక మంది భక్తులు, మన యొక్క భక్తులు రాసినటువంటి పుస్తకాలలో ఉన్నటువంటి శ్రేష్ఠులైనటువంటి అనేక మంది భక్తులు, వారు చనిపోయి చాలా సంవత్సరాలైనా నేటికి కూడా వారు చేసినటువంటి సేవ, వారు చేసిన ఘనకార్యాలు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి, ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. ఈరోజు వాక్యం వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చాలా సూటిగా మాట్లాడుతూ స్పష్టంగా నిన్ను ప్రేమతో మాట్లాడుతూ నీతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట ఏంటి తెలిసిన, ఈరోజు నీవు బ్రతికి ఉన్నానని గర్వపడుతున్నావు, సజీవంగా ఉన్నానని గర్వపడుతున్నావు. కరోనా కష్టకాలం లాంటి వైరస్లు వచ్చిన, అంతకంటే ఘోరమైన వ్యాధులు వచ్చిన, అంతకంటే ముందుగా అనేకమైన కానీ బలహీనతలు వచ్చిన వాటన్నిటి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నేను తప్పిస్తూ వచ్చాడు. ఎందుకో తెలిసిన, ఈరోజు నీవు బ్రతికున్నానని గర్వపడాలని కాదు, ఈరోజు బ్రతికున్నానని చెప్పేటువంటి నీలో సజీవమైనటువంటి సాక్ష్యాలు ఎన్నున్నాయి? ఈరోజు సజీవంగా ఉండే నీలో సజీవమైన లక్షణాలు ఉన్నాయా? ఈరోజు ఎక్కడ లోపం ఉన్నా, ఎక్కడ పొరపాటు జరుగుతూ ఉన్నా, ఎక్కడ ఏ విషయంలో నీవు లోపాన్ని కలిగి ఉన్నా ఈ క్షణమందు దేవుడు నీతో ప్రేమతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. వెంటనే నువ్వు సరి చేసుకోవాలి. కాబట్టి ఇక సమయం లేదు. ఇప్పటి వరకు రేపు ఎల్లుండని వాయిదాలు వేస్తూ వచ్చావు. వచ్చే సంవత్సరం జాన్వరి 1 నుంచి ఒక డేట్ పెట్టి ఉన్నావు, లేదా 2023 అన్నావు, 23 అయిపోయింది, ఒకవేళ 24 అని చెప్తున్నావేమో. రేపు నీది కాదు. ఈ క్షణమే ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరత ఉంది. ప్రేమగల దేవుడు, నేను ఏర్పాటు చేసుకున్న దేవుడు నీ పట్ల
కొన్ని ఆశలతో నీ వైపు ప్రతి దినం ఎదురు చూస్తూ ఉన్నాడు. దినమెల్లా ఆయన ఆకాశం నుంచి వంగి చేతులు చాచి నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ మార్పును కోరుతా ఉన్నాడు. నీలో ఉజ్జీవాన్ని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. నీలో ఒక భక్తి జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రేమతో ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని ప్రేమకు లోబడే నా సహోదరి సహోదరుడా, రేపు నీది కాదు. ఇక కాలము బహు కొంచెముగానున్నది. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వెంటనే వస్తూ ఉన్నాడు. ఈరోజు మన యొక్క భక్తిని సరి చేసుకుందాం. వాళ్ళ రక్షణ పొందకపోతే ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకుందాం. రక్షింపబడి ఉండి నువ్వు ఒకవేళ నామకార్థమైన క్రైస్తవ జీవితాన్ని అనుభవిస్తున్నట్లయితే ఇప్పుడే ప్రభు అయిన యేసు తండ్రి యొక్క పాదాల దగ్గర మోకరించి పశ్చాత్తాపంతో ఒక నిర్ణయం తీసుకుందాం. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. మనం మంచి బ్రతుకు బ్రతకాలని, ఆశీర్వాదకరమైన జీవితాన్ని కలిగి ఉండాలని ప్రభు అయిన యేసు యొక్క వాక్యం ద్వారా కోరుతున్నాడు.